కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నిరుపేదలకు శాపంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ను మరోసారి సీఎంను చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనవ్వడం లేదని విమర్శించారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడుతున్నారని చెప్పారు. అటు కాంగ్రెస్ పాలనలో విద్వేషాలు విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కు మంది ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. సొంత ఊరికి పోతే 2 మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో, ఎంత అసభ్యంగా ప్రవర్తించింది ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం నుండి సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలోని అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతూ ఉన్నాను. 1 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ ఇంత దిగజార్చారు కదా, మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. అడుగడుగున అన్ని వర్గాలను అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, बहुत से पार्टियां बनते हैं पावर के लिए. तेलुगुदेशम पार्टी NT रामाराव साहब ने बनाया था, 1 साल में उन्होंने पावर में आए थे. मगर केसीआर साहब एक महान लीडर है, इसलिए लोग उन्हें 5वां गांधी कहते हैं. उन्होंने पावर के लिए पार्टी नहीं बनाई, तेलंगाना के अवाम को इंसाफ दिलाने के लिए, क्योंकि हमारी जो दौलत थी पूरी लूट कर आंध्रा ले जाते थे. हमारे लोगों को ना नौकरियां मिलते थे, ना हमारे साथ इंसाफ होता था. हमारी स्टेट में कांग्रेस ऑलरेडी 50 साल हुकूमत कर चुकी है, कभी भी हमारी तरक्की के बारे में नहीं सोचा. हमेशा तेलंगाना में फिसादात हुआ करते थे. फिसादात होने के बाद ये कांग्रेस के लीडर आकर शक्कर दिया करते थे, चावल दिया करते थे, एक पैकेज बना कर देते थे. मगर हमारे महान और महात्मा लीडर केसीआर साहब 2014 में जैसा पावर में है, तेलंगाना से फिसादात का खात्मा करने वाले लीडर है वो केसीआर साहब है. केसीआर साहब असल देखे तो तेलंगाना के मालिक है. ये जो किराएदार है ना, आज आकर कांग्रेस वाले बात कर रहे हैं, ये हमें तरक्की नहीं दिला सकते. हर शोबेयात में आप देखिए 1 साल में क्या असर हो चुका है हमारी स्टेट का. हर जगह हम बैकवर्ड हो चुके हैं, हर शोबेयात में पीछे हो चुके हैं. हमारी स्टेट को तरक्की दिलाने वाले, हमारी स्टेट लाने वाले, हमारे स्टेट में रहने वाले हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को एक जगह करने वाले कोई लीडर है तो केसीआर साहब है. इतना डेवलप किया गया है स्टेट को, ये स्टेट को मुकम्मल कांग्रेस फिर से गारत करना चाहती है. इसलिए मेरे भाइयों बहनों से मैं एक ही बात की अपील करना चाहता हूँ, ये लोग आपके नहीं हैं. अगर आपके कोई है, आपके बेटे हैं या आपके पिताजी है या आपको चाहते हैं, आपको तरक्की देना चाहते हैं, वो केसीआर साहब है. उनके हाथ मजबूत कीजिए. और हमारे डायनामिक लीडर KT रामाराव साहब ने जिस तरह हैदराबाद को डेवलप किया है, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती. ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవకపోతున్న విషయం యాద పెట్టుకోండి. వార్డు మెంబర్ కూడా వీళ్ళు గెలవకపోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పిండ్రు. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాద పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి
మీరు అనేక పదవులు ఇచ్చిండ్రు కదా, 10 రోజులు కూడా కేసీఆర్ గారి అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు అనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు, రాజకీయ సమాధి ఈ రోజుకే కట్టుకున్నారనే విషయం మాత్రం యాద పెట్టుకోండి అంట.